అక్కడ పార్టీని విలీనం చేసి ఆంధ్ర పిసిసి చీఫ్ అవడం ఏంటి? అక్కడే కనబడుతోంది కదా బేసిక్ గా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ముందే అక్కడ ప్లేస్ లేకుండా చేసేసారు చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లకు కూడా ప్లేస్ లేకుండా చేసేసారు ఐఎన్డీఏ కూటమి. అంటే షర్మిల ఉండడం వల్ల, షర్మిలను పెట్టడం ద్వారా కాంగ్రెస్ లో. ఎందుకంటే ఇంకో పిసిసి చీఫ్ అయితే గనక మనం జగన్ తో ర్యాప్ మెయింటైన్ చేస్తే బెటర్ అని, జగన్ కి మద్దతు ఇస్తే బెటర్ అని చెప్పి ఆయన చెప్తాడు. అట్లాంటిది లేదు. కానీ డౌట్, ఐఎన్డీఏలో కూటమిలో చేరడానికి షర్మిల పిసిసి చీఫ్ గా ఉండడానికి వైసీపీ దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఆయన చేరాలనుకుంటే ర్యాప్నే ఉండుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని షర్మిలకి ఏ రాజ్యసభ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో చేరడం అంటే కాంగ్రెస్ తో కలిసి పని చేయడం. అన్నా చెల్లెలు కలిసి పని చేస్తారా? కలిసి పని చేసే రాజకీయం ఉంటే ఇట్లా బయటకు వచ్చి కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? ప్రాక్టికల్ గా జగన్ చూస్తే అంటే ఒకటి బీజేపీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీతో కలవాలని ఇష్టం ఉన్నా లేకపోయినా, మొన్నే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా వద్దు అని చెప్పి ఓపెన్గా ఒక టీఎంసీ ఆవిడ మమతా బెనర్జీ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, అలా వాళ్ళు ఉన్నప్పుడు జగన్ కూడా అలా వెళ్ళి వైసీపీ ఐఎన్డీఏలో కలిపి ఎందుకు ఆయన కలిసి వెళ్ళకూడదు? అదే అంటున్నా. ఇక్కడ కూటమి దెబ్బ కొట్టడం కోసం ఆ కూటమి ఎందుకు కలవకూడదు? ఉన్నోడితో ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు మమతా బెనర్జీకి కాంగ్రెస్ తో ఏ పోటీ లేదు కాబట్టి ఆ మాట చెప్పింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ తో ఈయనకేం ప్రయోజనం? అక్కడ మమతా బెనర్జీకి ఇంకా 5-6% ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ కి. ఓ సీట్ అన్న గెలుచుకునే స్థాయిలో ఉంది. అసలు ఆంధ్రాలో ఏముంది కాంగ్రెస్ కి?